హలో ఫ్రెండ్స్, పైన పిక్లో చూపించిన విధంగా బాహుబలి స్లీవ్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. పై వైపున పఫ్ కోసం 6 ఇంచెస్ పొడవు, క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. క్రింది వైపున బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. బార్డర్ 4 ఇంచెస్ వచ్చేలా తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి క్రింది వైపున బార్డర్తో స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలి. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకొని లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పఫ్ అనేది ఒరిజినల్ క్లాత్కి మాత్రమే ప్లేస్ చేస్తాము. మామూలుగా మనం హ్యాండ్స్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే కట్ చేసి లోతుని కట్ చేసుకోవాలి. క్రింది వైపున బోర్డర్ 4 ఇంచెస్, పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచెస్ అయితే ఇచ్చాను. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున బార్డర్ వచ్చేసి మిడిల్లోకి వచ్చేలా 2 వైపులా ఖర్చుతో సహా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ అంత ఎక్కువ లేదు, అందువల్ల పఫ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ ఏమో పై వైపున ఒక 2 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్కి కొంచెం జాయింట్ అయితే వస్తుంది. హ్యాండ్స్ పార్ట్ పై వైపున పఫ్ కోసం కట్ చేశాను. క్రింది వైపున బార్డర్ గ్రీన్ కలర్ క్లాత్ అయితే కట్ చేశాను. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.